ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఇప్పుడే చూసి వస్తున్నాను అన్నట్టు సినిమా బాగుంది. ఇది ఒక బిగినింగ్ ఆఫ్ ఫేజ్ మూవీ లేకుంటే చాలా బాగుండేది. అంటే దీంతో ఇంకొక కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది, కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే ఒక నేపథ్యంలో చూసుకుంటే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ మాట్లాడితే మాత్రం క్యారెక్టర్స్, మన 4 మెయిన్ క్యారెక్టర్స్ ని చాలా చాలా బాగా చూపించారు. వోక్ ఎక్కడా పెట్టలేదు, వోక్ స్టఫ్ ఎక్కడా లేదు, ఉన్న క్యారెక్టర్స్ ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా సూ క్యారెక్టర్ మంచిగా పెట్టారు. నాకు మిస్టర్ ఫెంటాస్టిక్ గా పెడ్రో పాస్కల్ వాస్ గుడ్, హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్ గ్యారంటీగా. బట్ దీంట్లో కనుక జాన్ క్రెసిన్స్కీ ఉంటే చాలా బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది. పెడ్రో పాస్కల్ చాలా బాగా చేశాడు, జానీ చాలా బాగున్నాడు, అండ్ ఆల్సో మనకి ద థింగ్ గా బెన్ గ్రిమ్ సూపర్, చాలా బాగా చేసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. స్టోరీ చాలా 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 సింపుల్. గెలక్టస్ వచ్చిండు, ఎర్త్ తినేద్దాం అనుకుంటున్నాడు, వీళ్ళు ఆపాలని ట్రై చేస్తా ఉంటారు, నాకు బేబీని ఇవ్వండి, ఎర్త్ వదిలేస్తారు. దాన్ని చాలా సింపుల్ గా, చాలా క్లీన్ గా, క్లియర్ గా పెట్టుకున్నారు. అలానే స్టోరీ వెళ్ళింది, దాన్ని బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ ఫెంటాస్టిక్, చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా హిచ్కిస్ అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అండ్ మార్వెల్ చాలా తప్పులు చేస్తుంది విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ అనిపించలేదు, మంచి అనిపించింది. ముఖ్యంగా సిల్వర్ సర్ఫర్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. సిల్వర్ సర్ఫర్ వాస్ ఓకే, బాగుంది. అంటే దీని వల్ల ప్రాబ్లం ఉంటది అని చెప్పాను, ఇట్ వాస్ గుడ్. ఏదో పెట్టుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ యూనివర్స్, డిఫరెంట్ సిల్వర్ సర్ఫర్ లానే యూజ్ చేశారు, దానికి ఒక రీజన్ ఇచ్చారు. ఇట్ వాస్ ఓకే. అంటే స్టోరీ వైజ్ కూడా అలా ఉంటది అనమాట. ఒక తల్లి తపన ఎలా ఉంటుందో దాన్ని చూపిస్తా ఉంటారు, అది చాలా బాగుంది. గెలాక్టస్ వాస్ ఫెంటాస్టిక్. ఆ సీజీ ఉంటది, ఆ క్యారెక్టర్ కి ఒక వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్ ఎక్కడ కూడా పోలేదు. ముందు వీళ్ళందరూ పిల్ల చీమలు అనే ఫీలింగ్ ఉంటా ఉంటది మనకి, అది చూపించారు. అది లిటరల్ గా విజువల్ చాలా బాగుంటది. థ్రెట్ ఎంత పెద్దదో చాలా బాగా చూపించారు. మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. ఫెంటాస్టిక్ 4 థీమ్ ఒకటి ఉంది, బాగుంది. మైకల్ జేచన్ ఆబ్వియస్లీ బాగా చేసిన ఫీలింగ్ వచ్చింది. మ్యాట్ షాక్మన్ చాలా బాగా చేసిన ఫీలింగ్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నెగటివ్స్ కి వెళ్తే మాత్రం స్టోరీ ఈస్ టూ సింపుల్. అంటే గెలాక్టస్ వచ్చిండు, గెలాక్టస్ నుంచి ఎర్త్ ని కాపాడాలి, ఫ్రాంక్లిన్ ని కాపాడుకోవాలి. దట్ వాస్ ద పాయింట్. మనకి జనరల్ సూపర్ హీరో ఫిల్మ్స్ లా ఉండే ఎక్కువ ఫైట్స్ ఉండవు దీంట్లో. నార్మల్ గా 1-2 ఫైట్స్ ఉంటాయి. చాలా వరకు క్యారెక్టర్ రైటింగ్ నడుస్తూ ఉంటది. మనకు గనక క్యారెక్టర్స్ వర్కౌట్ కావట్లేదు అంటే మాత్రం బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే చాలా వరకు డైలాగే ఉంటుంది, ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఏవి ఉండవు. దాని వల్ల ఏంట్రా ఇది మరీ సింపుల్ గా వెళ్తుందా అనే ఫీలింగ్ వచ్చింది. దాని వల్ల మనకు అనిపిస్తుంది ఇది ఒక సాగాకి ఫస్ట్ సినిమా ఉంటే బాగుండేది. బట్ దీని తర్వాత డైరెక్ట్ డూమ్స్ డే అంటే మాత్రం మనకి ఈ క్యారెక్టర్స్ అంత యాక్షన్ చేస్తున్నట్టు ఇక్కడ అనిపించదు అనమాట. అది ఒక పెద్ద ప్రాబ్లం. బట్ మిస్టర్ ఫెంటాస్టిక్ గా రీడ్ రిచర్డ్స్ వాస్ ఫెంటాస్టిక్ లిటరలీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. చాలా ఇంటెలిజెంట్ పర్సన్, తనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎలా సాల్వ్ చేస్తాడు దాన్ని చాలా బాగా చూపించారు. అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ లో జస్ట్ ఏదో సెటప్ పెట్టాలి, పే ఆఫ్ జస్ట్ ఏదో ఇవ్వాలి అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ సినిమా చూస్తున్నది సేపు ఒక మార్వెల్ సినిమా చూస్తున్నా గానీ ఏదో ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్ గానీ, థీమ్ గానీ, గెలాక్టస్ ని ఇంకెక్కువ వాడినా గానీ బాగుండేదో ఫీలింగ్ వచ్చింది. అంటే ఏదో వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, విలన్ ఆఫ్ ద వీక్ జస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, 1 వీక్ లో కంప్లీట్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. బిగ్గెస్ట్ మైనస్ అంటే మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్స్ అనే మనకి డూమ్స్ డే ఏదైతే చూపెట్టాలో అది చూపించారు. బట్ ఇట్ వాస్ అ నథింగ్ బర్గర్. అంటే అదేదో జస్ట్ హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది తప్ప అరే నిజంగానే డూమ్స్ డే చాలా చాలా పెద్దగా కాబోతుంది, చాలా పెద్ద డేంజర్, అది దాని వీళ్ళ ఆపుతారు అనే థింగ్ లో బాలేదు, నిజంగా బాలేదు. ఏదో జరుగుతుంది అని చూపించే తప్ప ఇట్ షుడ్ హావ్ బీన్ రియలీ 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 బిగ్. అలా చూపెట్టలేదు, అది ప్రాబ్లం అనిపించింది. ఒక స్టాండ్ అలోన్ సినిమాగా, ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీగా ఫెంటాస్టిక్ 4 బాగుంది, మంచిగా అనిపించింది. దారిలోకి వచ్చారనే ఫీలింగ్ వచ్చింది మార్వెల్. బట్ దిస్ ఈస్ నాట్ సపోజ్ టు బి ఎ నార్మల్ మూవీ. ఎందుకంటే దీని తర్వాత నువ్వు డైరెక్ట్లీ డూమ్స్ డే లోకి వెళ్ళిపోతావు. అట్లాంటప్పుడు దీంట్లో ఇంకా ఎక్కువ వెయిట్ ఉండాలి, ఇంకా ఎక్కువ చూపెట్టాలి. వీటి మధ్యలో ఇంకా చాలా సినిమాలు రావాలి. డూమ్స్ డే కి ఫెంటాస్టిక్ 4 కి మధ్యలో స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చినా దీంతో ఇంకా 2-3 సినిమాలు రావాలి. అప్పుడు మనకు ఆ థ్రెట్ తెలుస్తుంది. ఈ సినిమా చేయలేకపోయిందని ఫీలింగ్ వచ్చింది. చూడాలి. నాకైతే మాత్రం మార్వెల్ ట్రాక్ లోకి వచ్చిందని చెప్తా. బట్ ఇంకా చాలా పని ఉంది భయ్య, చాలా చాలా పని ఉంది. వీళ్ళు అడ్డమైన షోలన్నీ ఆపేసి ఇంకో 2 సినిమాలు తీస్తే బాగుంటది. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి వస్తుంది డూమ్స్ డే. మధ్యలో స్పైడర్ మ్యాన్ వచ్చిన కానీ దానికి దీనికి సంబంధం ఉండదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ స్పైడర్ మ్యాన్. డూమ్స్ డే అయితే మాత్రం ఇంకా చాలా వర్క్ చేయాలి. మీరు చూసారా? చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. మహావతార్ నరసింహ ఉంది, అది కూడా చూసేసి రివ్యూ ఇచ్చేస్తా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసేయండి నచ్చితే కాంటెంట్. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.